సినీ ఇండస్ట్రీలో నటుడు శివాజీ, యాంకర్ అనసూయ వివాదం కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకు శివాజీ కామెంట్స్ పై తీవ్ర విమర్శలు చేసిన అనసూయ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒకరి ఉద్దేశాన్ని మరొకరు గౌరవించుకునే స్థాయికి ఈ చర్చ చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దండోరా మూవీ ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. సినిమా ఫంక్షన్లో హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని గతంలో నిధి అగర్వాల్కు ఎదురైన చేదు అనుభవాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఆయన కొన్ని సూచనలు చేశారు. అయితే తప్పు చేసేవారిని వదిలేసి బాధితులకు నీతులు చెప్పడం ఏంటని అనసూయ, చిన్మయి వంటి వారు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు కూడా అనసూయకు మద్దతు తెలపడంతో ఈ వ్యవహారం టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజెంట్ ఈ వివాదంపై అనసూయ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. శివాజీ వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రయాణాన్ని గౌరవిస్తూ ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. శివాజీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని, సమాజంలో నలుగురు వ్యక్తులు ఆయన మాట వినేంతటి గౌరవాన్ని ఆయన సంపాదించుకున్నారని అనసూయ కొనియాడారు. మహిళల భద్రత పట్ల ఆయనకు ఉన్న ఆందోళనలో స్వచ్ఛత ఉందని, ఆయన ఉద్దేశం మంచిదేనని తెలిపారు. కేవలం విమర్శించడమే కాదు, అనసూయ ఒక విలువైన సూచనను కూడా శివాజీ ముందు ఉంచారు. సమాజంలో మార్పు రావాలంటే కేవలం మహిళలకు నీతులు చెప్పడం సరిపోదని, అబ్బాయిలకు కూడా వారి బాధ్యతలను, ప్రవర్తన నియమాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ఒకవేళ శివాజీ తన ప్రసంగంలో అబ్బాయిల బాధ్యత గురించి కూడా మాట్లాడి ఉంటే ఈ వివాదమే తలెత్తేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అనసూయ చూపిన ఈ పరిణితి వల్ల గత కొద్ది రోజులుగా సాగుతున్న సోషల్ మీడియా యుద్ధానికి తెరపడింది. ఒకరి తప్పును ఎత్తి చూపడం కంటే ఎదుటివారి ఉద్దేశంలోని మంచిని గ్రహించి చర్చను ముగించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు వివాదం ఎలా స్టార్ట్ అయిందంటే, దండోరా మూవీ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో శివాజీ నేటి తరం హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. శివాజీ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధానంగా బాధితుల్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదనే కోణంలో స్పందించారు. ఒక మహిళ ఏం వేసుకోవాలనేది ఆమె ఇష్టమని, డ్రెస్సింగ్ను బట్టి ప్రవర్తనను నిర్ణయించకూడదని ఆమె ఆరోపణలు చేశారు. తప్పుగా ప్రవర్తించే మగాళ్లను వదిలేసి మహిళలకు జాగ్రత్తలు చెప్పడం పాతకాలపు ఆలోచనని విమర్శించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో శివాజీ అభిమానులకు, అనసూయ మద్దతుదారులకు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ఈ వివాదంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో చిన్న వీడియో క్లిప్పులు వైరల్ కావడంతో విషయం మరింత ముదిరింది. కొందరైతే ఏకంగా డిబేట్స్ పెట్టి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అదే సమయంలో ఈ చర్చ వల్ల మహిళల భద్రత, బాధ్యత ఎవరిది అనే అంశం మరోసారి ప్రజల మధ్యకు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. వివాదం మరింత ముదరకుండా అనసూయ చాలా తెలివిగా, సాఫ్ట్గా హ్యాండిల్ చేశారు. ఇది వెనక్కి తగ్గడం కాదు, పరిపక్వతగా కొందరు భావిస్తున్నారు. మాటల మధ్య ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే అదే సమయంలో తన స్టాండ్ను కూడా వదలకుండా సమతుల్యంగా మాట్లాడారు. మహిళలకే కాదు, పురుషులకు కూడా బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్న ఆమె మాటలు ఈ మొత్తం చర్చకు ఒక సారాంశంలా మారాయి. మొత్తం మీద ఈ సంఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాగే వాటిని వినే సమాజం కూడా పూర్తి సందర్భంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వివాదం గుర్తు చేసింది. వ్యక్తుల మధ్య మాటల యుద్ధంగా మొదలైన విషయం చివరికి సమాజంలో విలువలు, బాధ్యతలు, గౌరవం గురించి ఆలోచించే స్థాయికి చేరడం ఈ ఘటన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.